హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఫన్ క్లోయిటా నట్షెల్స్. రీసెంట్గా అఖండ 2 నట్షెల్ వీడియో చూసే ఉంటారు. అప్పుడు ఓపిక లేక సగం సినిమాకే నట్షెల్ ఆపేశాం. ఇప్పుడు మిగతా సగం నట్షెల్ చేద్దాం పదండి. మనకు అవసరమా? ఈ పాప వ్యాక్సిన్ తీసుకుని మంచు కండోల్లోకి పరిగెత్తుంది. అక్కడ విలన్స్ ఆ పాపని అటాక్ చేయడానికి వస్తే అప్పుడు మన పెద్ద బాలయ్య ఎంట్రీ ఇచ్చి వాళ్ళతో మాస్ ఫైట్ చేస్తాడు. ఈ ఫైట్ లో బాలయ్య త్రిశూలంని తిప్పినంత నేను నూడిల్స్ తింటున్నప్పుడు ఫోర్క్ ని కూడా అంత తిప్పలేదు. చాలా ఏళ్ల తర్వాత తమ్ముడి కూతురు కలిసారు. కాస్త దిష్టి తీయండి బాలయ్య గారు. నరదృష్టి, పరదృష్టి, సమస్త దృష్టి నశి. ఇది నేను చూడలే. మరి ఎంత వైలెంట్ అయితే మాత్రం మనిషి బుర్ర పగలగొట్టి దిష్టి తీయాలా? ఇక్కడ గ్రావిటీ లేదు, కానీ నేను క్వశ్చన్ చేయను, ఎందుకంటే ఇది బాలయ్య బోయా మూవీ కాబట్టి. ఇక్కడ విలన్లు ఎన్ని బుల్లెట్లు కాల్చినా కూడా మన ఫ్లాష్ మ్యాన్ బాలయ్య త్రిశూలం తిప్పుకుంటూ ఆ బుల్లెట్లను డైవర్ట్ చేస్తాడు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఇదేంటి అని జనాలు లాజిక్స్ అడుగుతారని ముందు జాగ్రత్తగా దేవుడి పేరు వాడారు. సిగ్గుండాలరా. ఇప్పుడు ఆ విలన్ గ్యాంగ్ ని మొత్తం లేపేసి ఆ పాపని కాపాడతాడనమాట. ఇక్కడ ఇంటర్వెల్ అనమాట. హతల వితల సుతల తలాతల రసాతల మహాతల. మళ్ళీ మూవీ ఫ్యామిలీ సెంటిమెంట్ మోడ్లోకి వెళ్తుంది. ఈ బామ్మ మూసుకొని కూర్చోకుండా చావు బతుకుల మధ్యలో కొట్టుకుంటుంది. ఈ బామ్మ ఎవరో కాదు, మన హీరో వాళ్ళ అమ్మ. నేను చచ్చిపోయాక ఈ పెద్ద బాలయ్య వచ్చి కరువు పెడితేనే నా ఆత్మ శాంతిస్తుందని చెప్తుంది. అంటే ఏంటి, చిన్న బాలయ్యకి ఏం వాల్యూ లేదా మూవీలో? సరే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందిగా, ఇంకా చిన్న బాలయ్యకి పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉండదులే మూవీలో. ఈ ఠాకూర్ గాడు మన పాప వ్యాక్సిన్ తో తప్పించుకుందని తెలిసి ఆ ప్లేస్ కి కార్ వేసుకుని వెళ్తాడు. ఈ పాటికి పాపని లేపేసి వాళ్ళ మనుషులు వ్యాక్సిన్ తీసుకున్నారు అనుకుంటాడు. కానీ వెళ్ళి చూస్తే ఆడి మనుషులు రెస్ట్ ఇన్ పీస్ లో ఉంటారు. ఈ టెన్షన్ లో మన ఠాకూర్ బాయ్ ఉంటే ఆ ఆది గారు హైపర్ ఆది గెటప్ వేసుకొచ్చి ఇంకా 6 షాడోలను వేసుకొచ్చి మన ఠాకూర్ బాయ్ కి క్విజ్ క్వశ్చన్లు వేస్తాడు. నీ తండ్రి శవానికి నువ్వు తలకొరిది పెట్టావా? పోనీ నీ తండ్రిని ఎవడు చంపాడో తెలుసా? నేనెవరో తెలుసా? ఆడి మనుషులు పోయి ఆడు టెన్షన్ లో ఉంటే వాడికి క్విజ్ క్వశ్చన్లు అడుగుతున్నావేంటి ఆది బాయ్? ఇప్పుడు ఆది గారు ఫ్లాష్ బ్యాక్ చెప్తారు. ఈ ఠాకూర్ వాళ్ళ నాన్న పాస్ట్ లో పిఎం అవడానికి ప్రజెంట్ పిఎం మీద బ్లాక్ మ్యాజిక్ చేయించడానికి బ్లాక్ గా ఉన్న ఆది గారి దగ్గరికి వెళ్తాడు. తండ్రి కొడుకులిద్దరూ ఎదవలేనమాట. ఆది గారు 8 బాలబ్రాహ్మణులను తీసుకొని రండి, వాళ్ళని బలిస్తే నిన్ను పిఎం చేస్తా అంటాడు. ఈ ఎడ్డిగల్లా బాలబ్రాహ్మణులతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకొచ్చారు. ఎమోషన్ని పిండాలిగా మరి. ఇప్పుడు బ్లాక్ బాబా వచ్చి మీరు చేస్తుంది తప్పు అంటాడు. వాడి గొంతు కట్ చేస్తారు. ఇప్పుడు మన పెద్ద బాలయ్య వచ్చి మళ్ళీ త్రిశూలంతో ఫైట్ చేస్తారు. ఈ త్రిశూలం ఎక్కడ దొరికిందిరా అయ్యా? మిగతా సైడ్ క్యారెక్టర్లందరూ ఇక్కడ ఫైట్ జరుగుతుంటే వాళ్ళు మంత్రాలు చదువుతూ ఉంటారు. 1 సెకండ్, ఈ పెద్ద మనిషి గొంతు ఇందాకే కదరా కట్ చేశారు, ఈయన ఇంకా చనిపోకుండా మంత్రాలు చదువుతున్నాడేంట్రా? ఇట్స్ ఓకే, లాజిక్స్ అడగొద్దు, దేవుడి సినిమా కదా. ఈ పెద్ద బాలయ్య ఇక్కడ కూడా త్రిశూలంతో నుమాయిష్లో చేసే స్టంట్లు చేస్తాడు. అలా అక్కడ ఉన్నోళ్ళని చంపేసి ఆదిగారిని కూడా చావు బ్రతుకుల స్టేజ్లోకి తీసుకెళ్తాడు. కానీ ఈ ఠాకూర్ వాళ్ళ నాన్నని చంపిన విధానం చూస్తేనే పిచ్చ కామెడీగా ఉంటుంది. మంచూరియాకి బొక్కలు పెట్టినట్టు పెడతాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ విని మన ఠాకూర్ బాయ్కి రక్తం ఉడికిపోతుంది. ఇప్పుడు ఆదిగారికి చాలా పవర్స్ ఉంటాయన్నమాట. ఈ ఠాకూర్ గాడికి రివెంజ్ తీసుకోవడంలో హెల్ప్ చేస్తా అని చెప్తాడు. ఇప్పుడు మన పెద్ద బాలయ్య ఒక మూసి ఉన్న గుడికి వెళ్ళి పూజ చేసి జనాలకి దేవుడి గురించి క్లాసులు బీకుతాడు. అప్పుడు ఈ బూచోడు వస్తాడు ఫైట్ చేయడానికి. ఇక్కడ మళ్ళీ ఒక మాస్ ఫైట్ అన్నమాట. నార్త్లో హనుమాన్ సినిమా బాగా హిట్ అయిందని కొంచెం హనుమంతుడి రిఫరెన్స్ కూడా వాడి విలన్ గ్యాంగ్ని లేపేస్తాడు. హల్క్ స్మాష్ లెవెల్లో ఆదిని చంపేస్తాడు. అప్పుడే ఈ పాపకి కాల్ వస్తుంది, నాయనమ్మ రెస్టెడ్ ఇన్ పీస్ అని. అప్పుడైనా వెళ్ళొచ్చు కదా ఈ పెద్ద మనిషి, కానీ వెళ్ళకుండా మెడిటేషన్ చేస్తూ కూర్చుంటాడు. ఈ పెద్ద మనిషి ఎలాగో వెళ్ళేలా లేడని శివుడే అఖండలా వెళ్ళి తల కొరివి పెడతాడు. ఆ తర్వాత వచ్చేసి కొంచెం బాగుంటుంది, సో దీన్ని మనం రోస్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఆ పాపని వ్యాక్సిన్తో సేఫ్గా పంపిస్తాడు. కానీ మన పెద్ద బాలయ్య ఇప్పుడు యుద్ధం చేయడానికి వెళ్తాడు. ఎస్, మీరు విన్నది నిజమే, యుద్ధం చేయడానికే వెళ్తాడు ఆర్మీ మీదకి. ఈ ఫారెన్ విలన్ గ్యాంగ్ ఏమో డైరెక్ట్ మౌంట్ కైలాష్కే మిసైల్ వేసి లేపేద్దామని చూస్తారు. ఈ గ్యాప్ లో మన పెద్ద బాలయ్య ట్యాంకర్ వేసుకొస్తాడు.
అయినా ట్యాంకర్ వేసుకొని రావడం ఏంటి సార్? ఇప్పుడు ఆర్మీ మొత్తం బాలయ్యని అటాక్ చేయడానికి వెళ్తారు. ఆర్మీ మొత్తం కలిసి బుల్లెట్స్ ఫైర్ చేస్తున్నా కూడా మన బాలయ్యకి మాత్రం అన్ని బుల్లెట్స్ 100 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాయి. ఆర్మీ మొత్తంతో ఇప్పుడు మన బాలయ్య ఫైట్ చేస్తాడనమాట. ఈ మధ్య మెషిన్ గన్స్ ట్రెండింగ్లోకి వచ్చి అవుట్డేటెడ్ కూడా అయిపోయాక మన బాలయ్య మెషిన్ గన్స్తో ఆర్మీని లేపేస్తాడు. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్కువైంది. ఎవరికై ఫస్ట్ టైం? 20 సంవత్సరాల నుంచి డే నైట్ తాగుతున్నాను రా. గుడ్డు తెలుసా నీకు? ఆర్మీ సరిపోలేదని ఇప్పుడు మన విలన్ ఫ్లాష్ మ్యాన్లను దింపుతాడు. పోయాడా? లేదు, పోసాడు. ఇప్పుడు కాసేపు పార్ట్ 1లో ఉండే అఖండ కూడా కేమియా ఇస్తాడనమాట. మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్. ఇంకా లాజిక్స్ అన్నీ ఇల్లాజికల్గా అయిపోతున్నాయని రియలైజ్ అయ్యి మన బోయా గారు ఇప్పుడు శివుడి రిఫరెన్స్ కూడా యూజ్ చేస్తారు. ఇంకేముంది, విలన్స్ని లేపేస్తాడు. జనాలందరూ వ్యాక్సిన్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ దేవుడిని నమ్మడం స్టార్ట్ చేస్తారు. అదంతా కాదు, ఈ ఆర్మీని లేపేసి అఖండ మాత్రం సైలెంట్గా శంబాలకి వెళ్ళిపోయాడు. అసలు ఒక ఆర్మీని లేపేస్తే అది ఎంత పెద్ద వార్ అవుతుందో ఈ మూవీ తీసినోడికి తెలుసా? అవన్నీ మాకు అనవసరం. ఏదో గల్లీ ఫైట్లా తీసాడు క్లైమాక్స్ ఫైట్ని. ఆ ట్యాంకర్ లేందో, మిషన్ గన్ లేందో, మిసైల్ లేందో, ఫ్లాష్ మ్యాన్ లేందో. అసలు ఫ్లాష్ మ్యాన్ ఎక్కడి నుంచి వచ్చారా మధ్యలో? మళ్ళీ ఏమైనా క్వశ్చన్ చేస్తే పార్ట్ 3 తీసి అందులో ఎక్స్ప్లెనేషన్ ఇస్తామంటారేమో. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. అడక్కపోవడమే మంచిది. అంతే అండి, సినిమా అయిపోయింది. ఫస్ట్ టైం ఒక సినిమా నచ్చలు చేయడానికి 2 వీడియోలు వేయాల్సి వచ్చింది. ఇంత ట్రోల్ స్టఫ్ ఇచ్చిన బోయా గారికి థ్యాంక్స్ చెప్తూ వీడియో ఎండ్ చేద్దాం. నేను మీ హర్షిత్, సైనింగ్ ఆఫ్.